2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు కరెంట్ అఫైర్స్ పై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఎటువంటి విషయం గురించైనా నిర్భయంగా మాట్లాడగల బ్రతుకు జట్కా బండి సంసారం ఒక చదరంగం కార్యక్రమాల ద్వారా సెలబ్రిటీ అయినటువంటి మనందరి అభిమాన అడ్వకేట్ రమ్య గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు మనం సిచ్యువేషన్ చూస్తున్నట్లయితే ఇంట్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు ఉండి ఎవరికి వాళ్ళు విడిగా ఉంటూ కూడా అంటే ఒక మహిళ వచ్చేసి అంటే 498A కొంత మిస్యూజ్ చేస్తున్నారనే అపోహలు నిజాలు కూడా నిజంగా ఉన్నాయి. సో ఈ సందర్భాల్లో పాపం మరి అటువైపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు వాళ్ళ సైడ్ నిజంగా జెన్యున్గా ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎలా బయటపడాలి అంటే అటు ఆడపడుచులు కానివ్వండి, అత్తగారి మీద కానివ్వండి, మావగారి మీద కానివ్వండి, అందరి మీద కేసులు వేస్తున్నారు. మరి వాళ్ళు ఎలా బయటపడాలి? సో ఒకప్పుడు 498 కేసు అంటే చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా ఉండేది. ఆ పెట్టే అమ్మాయికి కూడా ఒక వాల్యూ ఉండేదండి. కానీ మహిళల్ని కిరసనాయిలు పోసి పెట్రోల్ వేసే లేకపోతే అదనపు కట్నాల కోసం చంపేసిన సందర్భాల నుంచి పోలీస్ స్టేషన్లో నుంచో పెట్టి హార్ట్ అటాకులతో అత్తమామలు చంపేసే స్టేజ్కి 498 కేసు వచ్చింది. సో దాని మీద ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ కానీ, సర్వేలు కానీ, రిపోర్ట్స్ కానీ ఇవన్నీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం, దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అమెండ్మెంట్స్ రావడం. ఒక 5 years బ్యాక్ వీటి మీద బిలో 7 years పనిష్మెంట్ అన్నిటికీ కూడా సిఆర్పిసి ప్రొవిజన్స్లో 41 నోటీస్ ఇష్యూ చేయండి, అరెస్టులు చేయొద్దు, ఇన్వెస్టిగేషన్ చేయండి ఫస్ట్, అందులోనూ ఫ్యామిలీ మ్యాటర్లో. ఫస్ట్ కౌన్సిలింగ్స్ ఇవ్వండి రా బాబు, వాళ్ళకి 2-3 కౌన్సిలింగ్స్ ఇస్తే అది నిలబడే కాపురమా విడిపోయే కాపురమా ఒక క్లారిటీ వస్తుంది. మన ఇండియన్ కల్చరే ఒక కుటుంబ వ్యవస్థ. ఈరోజు ఒక 10 పెళ్ళిళ్ళు అవుతుంటే 9 పెళ్ళిళ్ళు కోర్టు దగ్గర ఎండ్ అవుతున్న సందర్భాలు. కుటుంబం అంటే భర్తే జీవితం అని ఏ అమ్మాయి అనుకోవట్లా. అరే ఒకసారి పెళ్లి చేసుకుని పిల్లల కంటే వీళ్ళు నా కుటుంబం, వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలని ఏ అబ్బాయి అనుకోవట్లా. ఇంకా కొన్ని ఫ్యామిలీస్ అయితే ఇంకా అత్తమావులు అందరూ కలిసి ఉండాలి, లేకపోతే వదిలేయాలి. ఇవన్నీ సొసైటీయే స్పాయిల్ అయిపోయింది, రిలేషన్సే స్పాయిల్ అయిపోయిన సందర్భంలో ఎవరో ఒకళ్ళని కరెక్ట్ అనడానికి కుదరదు. అమ్మాయి దృష్టిలో తనకు అన్యాయం జరిగినప్పుడు వెంటనే ట్రెడిషన్ ముందుకు వచ్చేస్తుంది. ఒక స్త్రీకి ఒకసారి పెళ్ళైనాక ఇంకా లైఫ్ అంతా భర్తే కాదండి అని. మరి కలిసి ఉండే విషయంలో ఎందుకు రాదు? అదే సెటిల్మెంట్ విషయానికి వచ్చేసరికి లేదా ఎక్కడికైనా అత్తమామల్ని మరి అట్లాంటప్పుడు అలాగే కలిసి ఉండాలి అనుకుంటే అత్తమామల్ని పోషించాలి, వచ్చే ఆడబడుచుల్ని వాళ్ళ భర్తలకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇంట్లో అంత ప్రొటెక్టివ్గా ఉండాలి, అన్నీ ఉండాలి. సో విడిపోయేటప్పుడేమో హక్కులు, సాంప్రదాయాలు, ఇండియన్ కల్చరు గుర్తొస్తుంది. కలిసి ఉండాలి అనేటప్పుడు నేను నా భర్త మేమిద్దరం ఎంజాయ్ చేయాలి, మేమిద్దరం బయటికి వెళ్ళాలి. ఈ కల్చరు సింగిల్ వ్యవహారం ఎక్కువైపోయింది. సో దీనివల్ల ఇంకా ఆ క్లాషెస్ ఎక్కువగా ఉండటం వల్ల కేసులు ఈ రోజున ఫైనాన్షియల్గా మహిళలు ఒకప్పుడు పనిని షేర్ చేసుకున్నారు. మహిళలు ఇంట్లో ఉండి ఆవిడేం తక్కువ పని కాదు, పొద్దుట్లేస్తే అర్ధరాత్రి దాకా జీవితం మొత్తం పనిచేసే ఒక సేవకురాలు ఒక రకంగా. సో ఆ స్టేజ్ నుంచి ఇంకా ఎక్స్ట్రా పని పెట్టుకుంది ఒక రకంగా చెప్పాలంటే, ఫైనాన్షియల్గా సంపాదించడంలోకి ముందడుగు వేసి. దానివల్ల ఏమైపోయిందంటే ఈక్వాలిటీ అనే మాటలు పేరుకే వచ్చినాయి తప్ప మహిళలకు ఈక్వాలిటీ రాలా. దానివల్ల వీళ్ళు రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి. కుటుంబంలో ఎవరి పాత్ర వాళ్ళు పర్ఫెక్ట్గా పోషిస్తే అది చాలా అద్భుతమైన అందమైన కుటుంబం. నిజంగా ఇవాళ ఒక న్యూస్ పేపర్లో చూసానండి, ఆయన ఒక 50 years ఏమో, భార్య 45 years, ఆవిడ చనిపోయి ఒక 1 year అయిందంట. ఆవిడ దీనిని తట్టుకోలేక ఆయన కూడా 2 times సూసైడ్ అటెంప్ట్ చేశాడు, ఆ వియోగాన్ని తట్టుకోలేక అని. మహిళలు అలాంటి వాళ్ళు ఉన్నారు, భర్త వెళ్ళిపోతే ఉండలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు. అంటే అంత మంచి క్వాలిటీ రిలేషన్స్ నుంచి ఈ రోజున కోర్టుల్లో ఎంత ఇస్తావో అంత అనే పొజిషన్కి వెళ్ళిపోయింది. సో 498 కేసు విషయానికి వచ్చేసరికి సుప్రీంకోర్టు ఇంత మిస్యూజ్ చేస్తున్నారు. దీనివల్ల అత్తమ్మలు సీనియర్ సిటిజన్స్ అయి ఉంటారండి. ఒకవేళ ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది అంటే ఎక్కడో ఏదో అన్యాయం జరిగితేనే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఒక్క ఫ్యామిలీ మ్యాటర్లో ఈ రోజున కామన్గా అందరికి అలవాటు అయిపోయే సిచ్యువేషన్ అయిపోయింది. సో హార్ట్ అటాకులతో చనిపోయిన వాళ్ళు, హాస్పిటల్ పాలైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ నుంచి కుటుంబ వ్యవస్థను ప్రొటెక్ట్ చేద్దామని సుప్రీంకోర్టు అసలు ఫస్ట్ వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి, ఊరికే ఇష్టం వచ్చినట్లు ఎఫ్ఐఆర్లు చేసే ముందు అరెస్టులు చేయకండి అన్న ఉద్దేశంతో కౌన్సిలింగ్స్ కొన్ని గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ చేశారు. ఒక అమ్మాయి 498 కంప్లైంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఫస్ట్ 3 కౌన్సిలింగ్స్ అటెండ్ అవ్వాల్సిందే, అవతల వాళ్ళు వస్తాము అంటే. ఈ 3 కౌన్సిలింగ్స్లో వీళ్ళిద్దరూ కలిసి ఉండడానికి ఎంత అవకాశం ఉంది, విడిపోవడానికి ఎంత అవకాశం ఉందో, ఒకవేళ అవకాశం ఉంటే బయట సెటిల్ చేసుకోండి అంటారు, మ్యూచువల్ డైవర్స్గా వెళ్ళమంటారు. లేదు అంటే అప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుంది. సో కంప్లైంట్ వేరు, ఎఫ్ఐఆర్ వేరు. ఎఫ్ఐఆర్లో ఈవిడ గారు అందరి పేర్లు పెట్టినప్పుడు అన్నీ కామన్గా ఆ అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇచ్చి అందరి పేర్లు అక్యూజుల కింద చూపించడం జరుగుతుంది. కానీ
అబ్బాయి అత్త మామ కలిసి ఉన్నా కలిసి ఉండకపోయినా కానీ వీళ్ళ ముగ్గురికి మెయిన్ అయితే A1 to A3 రిజిస్టర్ చేస్తారు. రిమైనింగ్ వాళ్ళ పేర్లు ఛార్జ్ షీట్లో ఉండకపోవచ్చు. ఛార్జ్ షీట్లో ఉన్న వాళ్ళే కేసులో ఉన్నట్టు లెక్క. సో స్టేషన్ బెయిల్ అనేది ఈ రోజున కామన్గా ఉందండి. బాగా అప్పటికప్పుడు కొట్టుకొని 100కి డైల్ చేసి కొట్టి దెబ్బలున్న అమ్మాయి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన కేసుల్లోనే అరెస్ట్ ఉంటుంది తప్ప జెంట్స్ అందరూ భయపడాల్సిన అవసరం లేదు 498 కేసు వేసినంత మాత్రాన. ఎందుకంటే మ్యాక్సిమం స్టేషన్ బెయిల్స్ కేసులు ప్రూవ్ చేసే విషయంలో కూడా 95% కేసులు ప్రూవ్ చేయడం కుదరదండి లేడీస్. కానీ ఒక 3 to 5 years కోర్టుల చుట్టూ తిప్పడం, ఫైనాన్షియల్గా అడ్వకేట్లు ఈ కోర్టులో టైం వేస్ట్, ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ నరకం పడలేక ₹1 అటు ఇటు అయినా కూడా కొంత అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు చేసుకొని మ్యూచువల్ డైవర్స్కి వెళ్తున్నారు. ఒకప్పుడు ఒక 3-4 years ఫైట్ చేసేవాళ్ళు, కానీ ఈ రోజున మ్యాక్సిమం 60% కేసులు ఒక 1 year లోపే సెటిల్మెంట్లు అయిపోతున్నాయి. సో ఎవరు కోర్టుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఏదో ఒక క్లారిటీ ఉంటే కలిసి ఉండండి, లేదా విడిపోండి, అంతే తప్ప మాకు న్యాయం కావాలంటే ఏమి న్యాయం? కుటుంబ వ్యవస్థలో నీ దృష్టిలో అతని తప్పు, అతని దృష్టిలో ఈవిడ తప్పు. నెక్స్ట్ మనకి ఇక్కడున్న మైనస్ ఏంటంటే అదే ఫారిన్ కంట్రీస్లో డైవర్స్ అంటే కనుక అతనుకున్న ఇన్కంలో నుంచి 50% అనేది 2 years మ్యారిటల్ లైఫ్ ఉంటే కామన్గా ఉంటుంది ఆయా స్టేట్ల యొక్క లా ప్రకారం. మన ఇండియాలో మెయింటెనెన్స్లు ప్రాపర్గా రావు, అలా అని పనిష్మెంట్లు ప్రాపర్గా పడవు. ఇద్దరికీ లాసే ఈ కేసుల వల్ల. సో ఒకప్పుడు మహిళలు ఏంటంటే కేసు ప్రొసీడింగ్స్లో అట్లా డ్రాగ్ చేస్తే వీళ్ళకి ఏదో న్యాయం జరిగిపోద్ది, వీళ్ళని జైలుకి పంపించేస్తారు అన్న ఒక ఫీలింగ్లో ఉండేవాళ్ళు. తర్వాత ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది. ప్రతి ఒక్కరికి మీడియాలో, సోషల్ మీడియాలో ఎత్తుక్కుంటున్నారు ఏముంది 498లో ఏం పనిష్మెంట్లు పడతాయి ఏంటని. 498 అంటే మెంటల్ ఫిజికల్ హెరాస్మెంట్. సెక్షన్ 3, సెక్షన్ 4 ఆఫ్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది కామన్గా ఈ 3 సెక్షన్లో ఒక ఫ్యామిలీ కేసులో క్రిమినల్ కేసు వేసినప్పుడు రిజిస్టర్ చేస్తారు. సెక్షన్ 3 అంటే డౌరీ తీసుకున్నందుకు అబ్బాయి వాళ్ళు, సెక్షన్ 4 అంటే అడిషనల్ డౌరీకి హెరాస్మెంట్ చేశారు అని. సో ఈ 3 సెక్షన్స్ ప్రూవ్ చేయాలి అమ్మాయి. ఒకవేళ డౌరీ ఇస్తున్న సందర్భాల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఫొటోస్ ద్వారా కొంతమంది పళ్ళాల్లో పెట్టి ఫొటోస్ తీస్తారు. సో అట్లా ఉన్నప్పుడు డౌరీ ఇచ్చినట్లుగా కొంత ప్రూవ్ అవుతుంటుంది. ఇంకా కొన్ని సందర్భాలకు వచ్చేసరికి లెటర్ లాగా రాసుకుంటారు, గిన్నె ఇస్తున్నాం, గరిటిస్తున్నాం, 5 lakhs ఇస్తున్నాం ఇట్లా అని పెద్ద మనుషుల సమక్షంలో. సో అట్లాంటివి ఉన్నప్పుడు డౌరీ ఇచ్చినట్టుగా ప్రూవ్ అవుతుంది. అలాగే అడిషనల్ డౌరీకి హెరాస్మెంట్, ఏదైనా ప్రాపర్టీ కొంటాం లేకపోతే బిజినెస్ పెడతాం అంటూ మెసేజ్ల ద్వారా కానీ ఏదైనా అట్లా ఎవిడెన్స్ ఉంటే, సో ఇవన్నీ ప్రాపర్గా ఉండవండి అన్ని కేసుల్లోనూ. దానివల్ల మహిళలు కొంత కేసు పెట్టడానికే పనికొస్తే తప్ప గెలవడానికి అంతగా పనికిరావు. ఇన్ కేస్ గెలిచారే అనుకోండి, అతను అప్పీల్కి వెళ్తాడు. ఎవరికి లాసు? ఇద్దరు మ్యారిటల్ లైఫ్ ఉంటే 6 months 1 year ఉంటుంది, కోర్టుల చుట్టూ తిరిగేది 5 to 6 years ఉంటుంది. దీనివల్ల ఇద్దరు లైఫ్ స్పాయిల్ అవుతుంది. సో మ్యాక్సిమం నిలబెట్టుకోవడానికి ఎంత ఛాన్స్ ఉంటే అంతా నిలబెట్టుకోవాలి. లేదా కోట్ల చుట్టూ తిరగడం కంటే కూడా మీకు ఎంత కాంపెన్సేషన్ మెయిన్గా రీజనబుల్ అనిపిస్తుందో. ఇప్పుడు ₹1 అడిగితే ఎవరు ఎందుకంటే అక్కడ ఉండే మ్యారిటల్ లైఫ్లో వాడు ఇంకో పెళ్లి చేసుకోవాలి, ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకోవాలి, ఎంతో ఉంటాయి. ఆ రీజనబుల్ అమౌంట్ సెటిల్మెంట్ ఉన్నప్పుడు త్వరగా సెటిల్మెంట్లు అయిపోతాయి. బలవంతంగా కాపురం చేయాలి అనటం వల్ల యూజ్ లేదు. ఎందుకంటే అవి క్రూయాలిటీ గ్రౌండ్కి, క్రైమ్కి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. వదిలించుకోలేకపోతున్నాం ఈ అమ్మాయిని అనుకున్న టైంలో ఏదన్నా చేయడానికి అవకాశం ఉంది ఫోర్స్ఫుల్గా మనం ఇంట్లో ఉన్నాము అంటే. సో దీన్ని కొంచెం ఆలోచించుకొని ఎప్పుడైతే మీరు ఎంత హింసించాలనుకుంటారో అంతా హింసించండి కోర్టుల చుట్టూ తిప్పడం ద్వారా. ఎప్పుడైతే వెక్స్ అయిపోతారో అప్పుడు డెసిషన్ తీసుకోండి. గెలిచేద్దామని ఎటువంటి ఎవిడెన్స్ ప్రాపర్గా లేకుండా సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే తర్వాత లా అండ్ ఆర్డర్నో కోర్టునో తిట్టుకోవడం వల్ల యూజ్ లేదు. ఓకే మేడం, అదే విధంగా మరి సెటిల్మెంట్ చేసేసుకుంటారు, బాగుంది. మరి సెటిల్మెంట్ చేసుకున్నాక కూడా కేసులు వేసే అవకాశం ఉందంటారా? ఇవి చాలా రేర్ కేసుల్లో జరుగుతుందండి. ఒకవేళ సెటిల్మెంట్ అయితే ఫస్ట్ MOU రాసుకోవాలి, మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. కండిషన్స్ ఏంటి? 5 lakhs కాంపెన్సేషన్గా ఇద్దాం అనుకుంటే దాన్ని పర్మనెంట్ ఎలిమనీ అంటారు. తనకి కానీ పిల్లలకి కలిపి పర్మనెంట్ ఎలిమనీగా పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మెయింటెనెన్స్కి కలిపి ఇస్తున్నట్టు లెక్క. ఇంకా భవిష్యత్తులో ఆమె కానీ పిల్లలు కానీ ఎటువంటి కేసులు హస్బెండ్ మీద కానీ ఇన్లాస్ మీద కానీ వేయడానికి ఉండదు, ప్రాపర్టీస్ గురించి కానీ ఇంకా దేని విషయమైనా కానీ. తర్వాత ఇప్పుడు కొంత డౌట్ చాలా మందికి, మరి ఏంటండి పిల్లలు మైనర్లు కదా, వాళ్ళు మేజర్లు అయినాక డెసిషన్ తీసుకోవచ్చు అని. మేజర్లు అయినాక అసలు డెసిషన్ తీసుకోవడానికి ఇంకే ఉంటుంది, ఆల్రెడీ మెయింటెనెన్స్ అనేది మేజర్లు అయ్యే వరకే. సో ఆల్రెడీ వాళ్ళ తరపున రిప్రజెంటేటివ్ పర్సన్ కింద మదర్ డెసిషన్ తీసుకుంటున్నట్టు. సో ఒక్కసారి మ్యూచువల్ డైవర్స్ అయిపోయి ఆయా చట్టాల ప్రకారం, అంటే హిందువుల ప్రకారం 13B ప్రకారం మ్యూచువల్ డైవర్స్ అయిపోయి, అట్లాగే 10A ప్రకారం క్రిస్టియన్ మ్యారేజ్ డైవర్స్ యాక్ట్ ప్రకారం అయ్యి, ఇలా ఉన్న కేసుల్లో మళ్ళీ రీఓపెన్ చేయడాలు కానీ కొత్త కేసులు వేయడానికి కానీ వేయడం అసలు 100% కుదరదు. ఇన్ కేసు వేసినా కూడా అవి చెల్లవు, ఆటోమేటిక్గా కోర్టు డిస్మిస్ చేస్తారు. ఒకసారి డైవర్స్ వచ్చినాక ఎవరి మ్యారేజ్ వాళ్ళేనండి, వాళ్ళు ఒకళ్ళు లోపలికి వెళ్ళిపోయి అప్పుల పాలు అయిపోయినా ఇంకో వ్యక్తికి రెస్పాన్సిబిలిటీ ఉండదు. కోటేశ్వర్లు అయిపోయినా లీగల్ హెయిర్స్ వచ్చి కేసులు వేసి మాకు ప్రాపర్టీస్ కావాలని అడగడానికి ఉండదు. ఓకే, సూపర్ మ్యామ్, చాలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే.